మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశములు వేరా, మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశములు వేరా, మన పట్ల మనకున్న ఉద్దేశములు వేరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. శిష్యులు అంటుండ్రు, ప్రభువా ఏమైంది ప్రభువా, నీ ప్రేమించే లాజరు రోగి అయి ఉండానని వార్త వచ్చినాక కూడా ఎందుకు తండ్రి నువ్వు అసలు కదులుతలేవు ఈ స్థలంలో నుంచి? ఎందుకు అసలు ఇట్లా మౌనంగా ఉండే దేవుడవు కాదు కదా. అక్కడ నీ యొక్క బిడ్డకు అక్కడ బాగలేదంట, నువ్వు పరుగున వస్తావు అని వాళ్ళు వర్తమానం పంపిండ్రు. నువ్వు వెళ్తావు అని మేము కూడా అనుకుంటున్నాము, కానీ మరి నువ్వు ఎందుకు ఈ స్థలంలో నుంచి కదులుతలేవు ప్రభువా అని శిష్యులు అడిగినప్పుడు శిష్యులకు ఏమన్నాడంటే, ఈ యొక్క రోగము దేవుని మహిమపరచడానికే వచ్చింది. శిష్యులకు చెప్పేసిండు, ఏమని సీక్రెట్ చెప్పేసిండు. యేసుప్రభు ఏం చెప్పిండు, ఈ యొక్క రోగము దేవుని మహిమపరచడానికి కోసమే వచ్చింది. మనం కొన్ని స్థితులు, కొన్ని పరిస్థితులు